పేలుళ్ల కుట్ర కేసులో విచారణ ముమ్మరమైంది. రెండో రోజు సిరాజ్ సమీర్ ను ప్రశ్నిస్తున్నారు అధికారులు. నిందితుల్ని వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేపడుతున్నారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదు సిరాజ్. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం లేదు సిరాజ్. కాలు మీద కాలు వేసుకుని భయపడకుండా కూర్చున్నాడతను. అధికారులను కనీసం పట్టించుకోవడం లేదు సిరాజ్. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఈ విచారణ జరుగుతోంది. విజయనగరం నుంచి కోటేశ్వరరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి కోటేశ్వరరావు. అంటే జిహాదీల యొక్క వారి యొక్క బోధనలోనే ప్రధానమైన సూత్రం కానీ లక్ష్యం కానీ ఎంత ఇన్వెస్టిగేషన్ జరిగినా ఏం జరిగినా ఎక్కడ దొరికినా సరే ఒక్క మాట కూడా బయటికి చెప్పకూడదు. దానికి సంబంధించిన వ్యవహారాలు బయటికి రానియకుండా ఉండేలా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం ప్రధాన లక్ష్యం. అదంతా కూడా ప్రస్తుతానికి సిరాజ్ సమీర్ వద్ద మనకు తెలుస్తుంది. నిన్నటి నుండి కూడాను ఎన్ఐఏ అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులు అంతా బృందం అంతా కలిసి విచారణ చేపట్టారు. అయితే విచారణలో సిరాజ్ ఎక్కడ కూడా సహకరించడం లేదు. చాలా హుందాగా చాలా గంభీరంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న పరిస్థితి ఉంది. ఏ ప్రశ్న అడిగినా కానీ సమాధానం చెప్పట్లేదు. నోరు తెరవని వాతావరణం అయితే కనిపిస్తున్నట్లు మనకి స్పష్టంగా మనకి ఇన్సైడ్ నుంచి సమాచారం ఉంది. అయితే సిరాజ్ నుండి ఎలాగా ఈ ఇన్ఫర్మేషన్ లాగాలి, ఎందుకంటే పేలుళ్ళ కుట్రకు సంబంధించి ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, లేకపోతే ఇంకా దీని లింక్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రధానంగా ఉగ్ర లింక్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, సౌదీ అరేబియా ఒమన్ దేశాలతో పాటు ఇంకేమైనా ఉన్నాయా లింక్స్, లేకపోతే ఇక్కడ ఢిల్లీ కలకత్తా ముంబై పంజాబ్ రాజస్థాన్తో పాటు మన స్టేట్లో ఎవరిని ఉన్నారా, స్లీపర్ సెల్స్ ఇంకెవరిని ఉన్నారా, సిరాజ్ ఇంకా ఎంతమందిని మార్చారు, మొత్తం సిరాజ్ టీం ఒక 20 మెంబర్లుగా గుర్తించారు. 20 మంది టీంలో ఈ విజయనగరం కానీ లేదా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు ఎవరిని ఉన్నారా, లేకపోతే హైదరాబాద్లోనే ఉన్నారనే కోణంలో అనేక విధాలుగా కూడా ఎంక్వైరీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా సిరాజ్ మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కనీసం వారు అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండా గంభీరంగా కూర్చొని ఉన్నాడు, నోరు తెరవట్లేదు. అయితే అదేవిధంగా సమీర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సమీర్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి. ఇద్దరిని వేరువేరు గదుల్లో పెట్టినప్పటికీ కూడా ఇద్దరికి 2 టీములుగా ఏర్పడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో వారు మాత్రం ఏమాత్రం సహకరించిన వాతావరణం ఉంది. దీనికైనా ఇప్పటికే నిన్నటి నుండి కూడాను వారు వ్యవహరిస్తున్న తీరుపైన ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అధికారుల వద్ద కనిపిస్తుంది. అయినప్పటికీ 7 రోజుల పాటు కస్టడీ ఉన్న నేపథ్యంలో 7 రోజుల్లో ఏ విధంగా సరే కనీసం కొంతైనా సరే కీలక సమాచారాన్ని రాబడితే ఏదైతే ఉగ్ర లింక్స్ ఉన్నాయో ఆ ఉగ్ర లింక్స్ని మనం కొంతవరకైనా కట్టడి చేయొచ్చు, కొంతమందిని అదుపులో తీసుకొని మరింత లోతైన దర్యాప్తు చేయొచ్చు అనే ఒక హోప్ తోటి ఉన్నారు. అయితే ఎన్ఐఏ అధికారులు అయితే సుమారు 5 రోజుల నుంచి జిల్లా కేంద్రంలోనే ఉన్నారు. అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడాను ఈ విచారణలో పాల్గొంది. అందరూ ఎవరు ప్రశ్నించినా ఏ ఆధారాలు కోసం ప్రయత్నించినా కానీ ఏ ఒక్కటి కూడా రావటం లేదు. ముఖ్యంగా చూస్తే ఈ సిరాజ్ సమీర్ల యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, వీళ్ళకి ఉన్న లింక్స్ ఏంటి, అదేవిధంగా సిరాజ్ ఎప్పటి నుండి ఈ కార్యకలాపాలు ప్రారంభించాడు, హైదరాబాద్లో ఇంకేమేం చేశారు, ఎక్కడెక్కడ ఈ పేలుళ్ళకు ప్లాన్ చేశారు, విజయనగరంలో ఏ సెంటర్లో ప్లాన్ చేయడానికి ప్లాన్ చేశారు, అదేవిధంగా పేలుడు పదార్థాలని వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు తయారు చేయడానికి కావాల్సిన ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, వీళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారు, రాకెట్ లాంచర్ల తయారీ నేర్చుకున్న తర్వాత ఈ రాకెట్ లాంచర్లను ఎక్కడ ప్రయోగిస్తారు, లేకపోతే ఎక్కడ దాచి ఉంచుతారు, ఇలా రహస్య స్థావరాలు ఏంటి అనే అనేక విధాలుగా కూడాను వీరు ఇన్వెస్టిగేషన్లో ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ కూడా సిరాజ్ సమీర్ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కనీసం అంటే కాలు మీద కాలేసుకుని చాలా గర్వంగా ఏం చేస్తారో చేసుకోండి అనే విధంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా మరొక 5 రోజుల పాటు కస్టడీ ఉన్న నేపథ్యంలో ఏ కీలక సమాచారం వస్తుంది అనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కోటేశ్వరరావు.